వర్షన్ వినడం జరిగింది, బీఆర్ఎస్ వర్షన్ కూడా వినడం జరిగింది. ఏంటి దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? అసలు కాంగ్రెస్ పాలనలో ఈ మాటల కంటే ముందు మాకు చేతలు కావాలంటూ కూడా ప్రజల నుంచి వస్తుంది. ఏంటి ఏమనుకోవచ్చు? మరోపక్క ఈ రోజు ఎస్సీ వర్గీకరణ కానివ్వండి, అటు బీసీ రిజర్వేషన్ సంబంధించి కూడా కీలకమైన అంశాలు అసెంబ్లీలో ప్రస్తావనకు రాబోతున్నాయి. ఏంటి ఇప్పుడు కాంగ్రెస్ గత పాలన చూడండి, 53 ఏళ్ల పరిపాలనలో కాంగ్రెస్ మాటలతోనే ఉన్నది. ఒక ఎస్సీలకు రిజర్వేషన్లు కానివ్వండి, ఓబీసీలకు రిజర్వేషన్లు కానివ్వండి, కేంద్రీయ విద్యా సంస్థల్లో రిజర్వేషన్ల కల్పన కానివ్వండి, లంబాడీలను ఎస్టీ జాబితాలో చేర్చడం కానివ్వండి, అన్ని కూడా కాంగ్రెస్ ప్రభుత్వాలే చేసింది తప్ప తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వాలు చేయలేదు. ఇప్పుడు కూడా చిత్తశుద్ధితో కాంగ్రెస్ ప్రభుత్వం 59 కులాలను వర్గాల వారీగా చేసి సామాజిక న్యాయం చేయడానికే దేశ సుప్రీంకోర్టు తీర్పిచ్చినప్పటికీ బీజేపీ పాలిత ప్రాంతాల్లో కనీసం చలనం లేకపోతే పక్క రాష్ట్రం చంద్రబాబు నాయుడు గారు ఇంకా కమిషన్ వేసి జాప్యం చేస్తే మొత్తం నివేదిక తెప్పించుకొని ఇవాళ రేపు అసెంబ్లీలో బిల్లు పెట్టి ఆమోదం తెలపడానికి సిద్ధంగా ఉన్నాం. ఇది మా చిత్తశుద్ధి. ఇందులో ఇంకోటి లేదు, ఇందులో అనుమానమే లేదు, ఎవరు కూడా మాట్లాడలేరు కూడా దీని విషయంలో. కాబట్టి నిజంగా బీజేపీ వాళ్ళు గాని బీఆర్ఎస్ వాళ్ళు గాని మాట్లాడేది ఏంటంటే వాళ్ళకి జీర్ణించుకోలేకపోతున్నారు కాంగ్రెస్ చేసే అభివృద్ధిని చూస్తే. కాబట్టి అన్ని అవుతున్నాయి, సంక్షేమ పథకాలు వాళ్ళ లెక్క ఎగ్గొట్టం గాని తప్పించుకొని పోవటం గాని అది కాదు. కాంగ్రెస్ లో ఆర్థికవేత్తలు ఉంటారు, భావోద్వేగాలు రెచ్చగొట్టి తాత్కాలిక లబ్ధి పొందే వాళ్ళు ఉండరు. ఆర్థికవేత్తల మూలంగానే ఈ దేశం ఎక్కడో ఉన్న దేశం పివి నరసింహరావు, స్వర్గీయ మన్మోహన్ సింగ్ గారు, రాజీవ్ గాంధీ గారు లాంటి నాయకులు ఆలోచనలకు అనుగుణంగానే ఈ రోజు ఈ దేశంలో ఇన్ని విప్లవాలు పుట్టినాయి. సమాచార సాంకేతిక విప్లవం, పారిశ్రామిక విప్లవం, ఇన్ని బట్టే ఈ రోజు మనం అభివృద్ధి చెందినాం. కాబట్టి ఈ దేశ అభివృద్ధిలో, రాష్ట్ర అభివృద్ధిలో కాంగ్రెస్ ప్రభుత్వాల పాత్ర అనేది చాలా కీలకం ఉంటది. వర్గీకరణ కాదు, బీసీ విషయంలో కూడా బీసీలకు మేము అన్న మాట ప్రకారం భారత రాజ్యాంగం చట్ట ప్రకారం ఉండాలి, చట్టబద్ధంగా ఉండాలి, రాజ్యాంగబద్ధంగా ఉండాలని ఆలోచనతో సుప్రీంకోర్టు తీర్పు 50% రిజర్వేషన్లు మించి ఉన్నప్పటికీ రాహుల్ గాంధీ గారు ఇచ్చిన మాటను రేవంత్ రెడ్డి గారు తూచా తప్పకుండా ఆ బిల్లును కూడా అసెంబ్లీలో 42% విద్యా, ఉద్యోగ, స్థానిక సంస్థల రాజకీయ అవకాశాలు కల్పించేందుకు ప్రయత్నం చేస్తున్నాం. ఇక్కడ ప్రయత్నం చేయడమే కాదు, నిలబడాల. బీసీలకు ఉపయోగపడాలంటే తమిళనాడు రాష్ట్రంలో ఏ విధంగా 69% రిజర్వేషన్లు ఉంటే ఆ రాష్ట్రంలో అన్ని పార్టీలు ఏకమైపోయి పార్లమెంట్ లో చట్టం చేసుకుని 9వ షెడ్యూల్ రాజ్యాంగంలో 9వ షెడ్యూల్ చేర్చి అక్కడ బీసీలకు అందరికి కూడా ఉపయోగం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ కూడా అదే విధానంలో బీజేపీ కూడా పాత్ర చాలా కీలకమైంది. ఇందులో రాజకీయాలు అవసరం లేదు. బీసీలకు న్యాయం చేసే విషయంలో ముఖ్యమంత్రి గారు, రాహుల్ గాంధీ గారు సిద్ధంగా ఉన్నారు. చిత్తశుద్ధితో మేము పార్లమెంట్ పంపించినప్పుడు రాహుల్ గాంధీ గారు అక్కడ కోట్ల బిల్లు పెట్టినప్పుడు కాంగ్రెస్ సభ్యులందరూ కూడా మద్దతు తెలుపుతారు. కాబట్టి బీజేపీ కూడా జనగణనే కాదు కులగణన మేము చేసిన దానికి కూడా మద్దతు తెలుపుతూ మరి బీసీలకు బీసీలని గౌరవించాల్సిందిగా మేము బీజేపీ ఆ కేంద్రంలో అధికారం ఉందాం కాబట్టి వాళ్ళని కోరుతున్నాం. ఎక్కడ కూడా ఏది కూడా తప్పించుకునే పని లేదు. ఇలా వాళ్ళు గతంలో ఇలా రాష్ట్రం అప్పుల ఊబిలో పోవడానికి కారణం ఏంది? దుబారా. కేసీఆర్ గారు దుబారా, తెలంగాణ దివాలా. ఒక్క మాటలో రైతు బంధు ఎవరికి ఇవ్వాలండి? రాళ్లకు, రప్పలకు, మల్లారెడ్డి లాంటి కుబేర్లకు, బంజారా హిల్స్ లో ఉన్న బడాబాబులకు ఇస్తారండి? దారిద్ర్య రేఖ దిగువన ఉన్న పేద రైతులు ఎవడైతే వ్యవసాయం చేస్తున్నారో అన్నదాతలు వాళ్ళకి ఇవ్వాలా. అట్లా కాకుండా ముప్పడగా ఎవరు పడితే వాళ్ళకి అసలు పెట్రోల్ బంకులకు కూడా రైతు బంధు ఇచ్చి మొత్తం 80,000 కోట్లలో 30,000 కోట్లు దుబారా చేశారు, బడాబాబులు దోచిపెట్టారు. తద్వారా కదా ఈ రాష్ట్రం అప్పుల ఊబిలో గురగపోయింది. కాళేశ్వరం ప్రాజెక్టు ఆల్రెడీ ప్రాణహిత చేవేళ్ల ప్రాజెక్టు ప్రారంభమై 10,000 కోట్లు ఖర్చు పెట్టిన తర్వాత ఇట్లా కాదు కమిషన్ రావు ఇట్లయితే అని చెప్పి ఎత్తిపోతల పథకంగా మార్చి రీడిజైన్ చేసి గొప్ప అయింది అని చెప్పి చెప్పుకున్న కేసీఆర్ వల్ల కాదా కాళేశ్వరం శనేశ్వరంగా మారింది, కూలేశ్వరంగా మారింది. ప్రజలు డబ్బు మొత్తం అడ్డగల పెట్టారు. దక్షిణ తెలంగాణలో ఉన్నటువంటి పాలమూరు రంగారెడ్డిని పట్టించుకోలేదు, అదే ఎస్ఎల్బీసీ టన్నెల్ని పట్టించుకోలేదు. ఈ రోజు రాష్ట్ర పరిస్థితిని ఏ ముఖ్యమంత్రి కూడా ధైర్యం చెప్పరు. కానీ ప్రజలకు తెలియాలి ప్రభుత్వంలో ఉన్న పరిస్థితి ఏందో, గత ప్రభుత్వం చేసిన తప్పుల మూలంగా ఈ ప్రభుత్వం ఏ విధంగా ఆర్థిక పరిస్థితిని చక్కబడే విధంగా ముందుకు తీసుకుపోతుందనే విషయం పారదర్శకంగా చెప్పారు. గతంలో ఏమైనా చెప్పారా? రైతు రుణమాఫీ చేయమంటే చెప్పరా? దళిత బంధు కొంతమందికి ఇచ్చే, కొంతమందికి ఇవ్వకపోయా. ఎవరు పడితే వాడికి ఇచ్చే, ఎవరికి ఇవ్వాలండి? దళితుల్లో కూడా ఒకటండి, మీ ప్రభుత్వ హయాంలో కూడా పూర్తి స్థాయిలో అమలు కాలేదు కదా. ఇప్పుడు రైతు భరోసా కూడా అందరికీ రాలేదు, ఇంకా కొంతమంది ఉన్నారు. టెక్నికల్ ఇష్యూస్ అని చెప్పి చేతులు ఎత్తేసారన్న పరిస్థితి ఇప్పుడు ఆ మాటలు 25 లక్షల మందికి రుణమాఫీ చేసినాం. అదే విధంగా సుమారు
48 లక్షల మందికి 3 ఎకరాల వరకు వేసిన మిగతాది కూడా వేయబోతున్నాం. వంతుల వారీగా వేయబోతున్నాం. అది గుర్తుపెట్టుకోండి. ప్రభుత్వ ఉద్యోగులకు జీతాల ఆపట్ల 1వ తారీఖే వస్తున్నాయి. గతంలో 16వ తారీఖు 15వ తారీఖు వస్తున్నాయి. ఇందాక దేవిప్రసాద్ గారు అన్నట్టు డిఏలు కూడా ఇవ్వడానికే ప్రయత్నం చేస్తున్నాం. ఈ బడ్జెట్ లో కూడా పెడుతున్నాం. వాళ్ళ ప్రభుత్వ ఉద్యోగుల్ని కంటికి రెప్పలా కాపాడుకుంటున్నాం. వాళ్ళకి 50,000 కోట్లు మొత్తం కూడా కాంట్రాక్టులు గాని ప్రభుత్వ ఉద్యోగులకు గాని బకాయిలు పెట్టారు. పదవీ విరమణ చేసిన వాళ్ళకి ఇవ్వకుండా వాటిని కూడా ఇచ్చే ప్రయత్నంలో భాగంగానే రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకోమంటున్నాం. అందుకే ఏమంటున్నాం, గతంలో అప్పులు చేస్తే చేశారు, మళ్ళీ ఫామ్ హౌస్ లో ఎందుకు పోయి పడుకోవాలా? ఇది వ్యవహారం చూస్తుంటే వచ్చి అసెంబ్లీకి వచ్చేసి జీతభత్యాలు తీసుకునేటప్పుడు సుమారు 55 లక్షల రూపాయలు జీతభత్యాలు తీసుకునేటప్పుడు ప్రధాన ప్రతిపక్ష నాయకుడుగా నిర్మాణాత్మక పాత్ర పోషించి రాష్ట్రాన్ని కాపాడాల్సిన బాధ్యత ఆయనకి లేదా? చెప్పండి. ఏది వరదలు వచ్చినా రారు, ఎస్ఎల్బీసీ టనల్లో వచ్చినా పరామర్శించరు. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏదొచ్చినా ఎవరు వచ్చినా కానీ పరామర్శలు ఉండవు, ఓదార్పులు ఉండవు. కానీ రేవంత్ రెడ్డి గారు ఎస్ఎల్బీసీ టనల్కి పోయి అక్కడ ఏర్పాట్లు పరిశీలించారు. కాబట్టి కొండగట్టు అంజన్న దగ్గర 65 మంది చనిపోతే ఆడ పరామర్శలు గత ముఖ్యమంత్రి గారికి. మేమేమంటాం అంటే ఇదేదో వ్యవహారం చూస్తుంటే రాష్ట్రం మొత్తం దేశం మొత్తం దగ్గర పడుతుంటే రోమ్ నగరం దగ్గర పడుతుంటే నీరజ్ చక్రవర్తి ఫిడేలు వాయించుకున్నట్టు మన ప్రతిపక్ష నాయకుడు మరి కేసీఆర్ గారు ఏం చేస్తున్నారు, ఫామ్ హౌస్ లో పడుకుంటున్నారు. ఆయన మరి ఏం వాయించుకుంటున్నా ఏందో మరి బయట ప్రపంచానికి చెప్పాలి. రైట్. కాబట్టి ఇంకో అంశం కూడా ఉంది. కేసీఆర్ గారు ఒక్కరికే కోట్లాది రూపాయలు వస్తున్న